హలో నమస్తే. కాంగ్రెస్ పార్టీలో కొంత కల్లోలం చెలరేగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఒక పక్కన వేరే పార్టీలకు వెళ్ళి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో నుండి వచ్చినటువంటి నేతలకి మరి కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వడం పట్ల జనాల్లో తీవ్రమైనటువంటి చర్చ కొనసాగుతా ఉన్నది. ఒక పక్కన తెలంగాణలో అధికారాన్ని చేజెక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పక్క పార్టీల నుంచి వచ్చినటువంటి నేతల వలన కాంగ్రెస్ పార్టీ కొంత తెలంగాణలో నష్టపోతుందన్నటువంటి వాదన బలంగా వినపడుతున్నటువంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి సర్వేను నిర్వహించినట్టుగా తెలుస్తా ఉంది. దీనిలో సునీల్ కనుగోలు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తున్నటువంటి సునీల్ కనుగోలు ఒక కీలకమైనటువంటి సర్వే రిపోర్ట్ ను బయటపెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన పైన ఇప్పుడు ప్రకటించినటువంటి అభ్యర్థుల యొక్క వాళ్ళ తీరు పైన వాళ్ళు పక్క పార్టీలోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పైన ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అన్నటువంటి వాటిపైన కొంత సర్వే నిర్వహించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ సర్వేలో ఒక సంచలనమైనటువంటి భయంకరమైనటువంటి వాస్తవాలు బయటకు వస్తా ఉన్నాయి. ఏదైతే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఇన్ని రోజుల కానుండి భుజాల పైన కాయలు కాసేలాగా జెండాను మోసినటువంటి వ్యక్తులను మానేసి బీజేపీ పార్టీ కోసం బీజేపీ పార్టీ ఊడిగం చేసినటువంటి కొంతమంది వ్యక్తులకు టికెట్ ఇవ్వడం పట్ల కొంత గుర్రుగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. దానిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ తెచ్చుకున్నటువంటి వాళ్ళపైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనబడతా ఉంది అన్నట్టుగా తెలుస్తా ఉంది. అందుకోసం అని చెప్పేసి వాళ్ళపైన ప్రత్యేకమైనటువంటి సర్వే నిర్వహించడం జరిగింది. ఒక పక్కన చేవల్ల, మరో పక్కన మల్కాజ్గిరి, వరంగల్, ఇంకొక పక్కన ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొంది ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీగా బరిలోకి దిగబోతున్నటువంటి దానం నాగేందర్. ఈ నలుగురు వ్యక్తుల పైన ప్రత్యేకమైనటువంటి సర్వేను నిర్వహించినటువంటి సునీల్ కనుగోలుకి అక్కడ అనూహ్యమైనటువంటి తీర్పు వచ్చింది. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఏదైతే అనుకూలించినటువంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు అనుకూలించేలాగా లేవు. ఆ పార్టీలోకి ఆహ్వానించినటువంటి అభ్యర్థుల పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. భూ కబ్జాలకు పాల్పడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళు ఉండి అక్కడ కేసీఆర్ కోసం ఊడిగం చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టిండు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిండు, వాళ్ళని జైలుకు పంపించినటువంటి చరిత్ర కూడా ఉంది అని చెప్పేసి మరి ప్రజలు ఆరోపిస్తా ఉన్నారు. దీనిలో దానం నాగేందర్ టికెట్ ఇవ్వద్దని చెప్పేసి గాంధీ భవన్కి వచ్చి వాళ్ళు విన్నవించుకోవడం జరిగింది. గాంధీ భవన్ లో పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దానం నాగేందర్ కి పార్టీ కండువ, కాంగ్రెస్ పార్టీ కండువ కప్పినట్టు అవుతుంటే మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మేము వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి ఉన్నటువంటి కార్యకర్తలంతా బహిరంగంగా విమర్శలు చేయడం జరిగింది, బహిరంగంగా హెచ్చరించినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో వరంగల్ జిల్లాగా వచ్చినట్టు అవుతుంటే వరంగల్ జిల్లాలో కొన్ని రోజుల పాటు ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి కడియం శ్రీహరి, అదే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా గెలిచినటువంటి కడియం శ్రీహరి కూతురికి నిన్నగాక మొన్న వచ్చినటువంటి ఆమెకు ఎట్లా టికెట్ ఇస్తారని చెప్పేసి ప్రజలు కూడా గుర్రుగా ఉన్నటువంటి మాట వాస్తవం. ఇంకొక పక్కన చేవెల్లిలో ఉన్నటువంటి సునీత మహేందర్ రెడ్డిని కాదని అక్కడ రంజిత్ రెడ్డికి అక్కడ టికెట్ ఇవ్వడం, ఈ అంతా కూడా కొంత చర్చ నడుస్తా ఉంది. గెలిచేటువంటి సీట్ల పైన మరి ఎందుకు ఓడగొట్టుకుంటున్నట్టు, గెలిచేటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి సందర్భంలో పార్టీలకు వలస వచ్చినటువంటి వాళ్లకు ఎందుకు టికెట్లు ఇస్తా ఉన్నట్టు ఒక పక్కన సర్వే రిపోర్టు టికెట్లు కేటాయించే ముందుకు సునీల్ కనుగోలు ఒక సర్వే రిపోర్టు బయట పెట్టడం జరిగింది. దాంట్లో అనేక రకాలైనటువంటి వాళ్ళ పేర్లు అంటే నియోజకవర్గాని కోసం పార్టీ యొక్క అభివృద్ధి కోసం పనిచేసినటువంటి వ్యక్తుల పైన సర్వే నిర్వహించి దాంట్లో మెజార్టీ ఉన్నటువంటి పేర్లని సునీల్ కనుగోలు అధిష్టానానికి పంపించాడు. కానీ వలసలు వచ్చినటువంటి సందర్భంలో అనూహ్యంగా ఇక్కడికి రేవంత్ రెడ్డి వాళ్ళని ప్రపోజల్ చేసి అంటే కండువ కప్పేటువంటి ప్రయత్నంలో కండువ కప్పినటువంటి నేపథ్యంలో మరి వలసలు వస్తున్నటువంటి సందర్భంలో ఆయన చెప్పినటువంటి అంశం ఏంటిదంటే మీకు పార్టీలో కనుక మీరు వచ్చినట్టయితే మీకు ఖచ్చితంగా మేము టికెట్ ఇస్తాం అని చెప్పేసి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. ఆయన భరోసా ఇవ్వడం వల్ల ఆయన ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకు భరోసా ఇవ్వడం వల్ల పార్టీలోకి రావడం జరిగింది. దీనివల్ల పార్టీ నష్టపోతా ఉన్నది, గెలిచేటువంటి అభ్యర్థులు ఉన్న చోట ఓడిపోయేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ఇక్కడ ఫైర్ అవుతా ఉన్నాడు సునీల్ కనుగోలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన. అంటే నేను ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా మొన్న పనిచేయడం జరిగింది తెలంగాణలో. మొన్న నా యొక్క ఏవైతే స్ట్రాటజీ చేపట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. నేను చెప్పినట్టుగా నేను చేసినటువంటి సర్వే రిపోర్ట్ల ఆధారంగానే మెజార్టీ సీట్లు కూడా రావడం జరిగింది. నేను సర్వే రిపోర్ట్ల ఆధారంగా అంటే సర్వే రిపోర్ట్లు ఏవైతే బయట పెట్టడం జరిగిందో దానికి దగ్గరగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించడం జరిగింది. దానికోసం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ఆయన చేసినటువంటి సర్వేలో అనూహ్యంగా ఇక్కడ
సుమారుగా 8 నుంచి 9 మంది పేర్లని రేవంత్ రెడ్డి తన యొక్క అనుచర వర్గానికి పార్టీలోకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వడం వల్ల ఆ పార్టీ నష్టపోతుందన్నటువంటి భావనతి సునీల్ కనుగోలు రావడం జరిగింది. ఇదే సంబంధించినటువంటి అంశాన్ని రాహుల్ గాంధీ దృష్టికి కూడా తీసుకుపోయినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఇప్పటికే ఒక పక్కన దానం నాగేందర్ కి హైకోర్టు షాక్ ఇవ్వడం జరిగింది. తన యొక్క ఏదైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా ఎంపీకి వెళ్తా ఉన్నటువంటి సందర్భంలో ఆ ఎన్నికను రద్దు చేయాలి, ఆయన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నేతలు కోరినటువంటి సందర్భం. అంటే ఇట్లాంటి ఇష్యూలు ఎందుకు మనం కొని తెచ్చుకోవాలి, దీనివల్ల పార్టీ డ్యామేజ్ అయిపోతుంది అన్నటువంటి ఒక భావనకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా రావడం జరిగింది. ముఖ్యంగా మనం చర్చించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే గ్రామ స్థాయిలో సైతం ఈ సంబంధించినటువంటి చేరికల పైన గుర్రుగా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి సామాన్య కార్యకర్త కూడా. ఎందుకంటే గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి దశలో మమ్మల్ని ఎక్కడ కూడా పట్టించుకోలేదు, మమ్మల్ని అణగదొక్కేటువంటి ప్రయత్నం చేసినటువంటి ఆ నేతలకి ఇప్పుడు పెద్దపీట వేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నేతలనే వాళ్ళని లీడర్లు చేస్తా ఉన్నారు. మా పరిస్థితి ఏంటి అన్నటువంటి భావనకి వాళ్ళు రావడం జరిగింది. దీనితో అసలైనటువంటి కార్యకర్తలు ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేసేటువంటి పరిస్థితి కనబడట్లేదు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలకు టికెట్ ఇవ్వడం పట్ల. కాబట్టి వాళ్ళకు టికెట్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నేతలనే కాంగ్రెస్ పార్టీ అసలైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసేటువంటి అవకాశం కనబడతా ఉంది. చూద్దాం దీని పట్ల మరి రేవంత్ రెడ్డి ఏ విధమైనటువంటి డిసిజన్ తీసుకోబోతున్నారని చూడాలి. ఏదైతే ఇంకా నెల రోజుల టైం కూడా లేదు ఎన్నికలకి, మరి ఇప్పుడు అభ్యర్థులను మారుస్తారన్నటువంటి ప్రచారం కొనసాగుతా ఉంది. ఒకవేళ కనుక అభ్యర్థులను మార్చాల్సినటువంటి పరిస్థితి కనుక ఏర్పడ్డట్టయితుంటే దానం నాగేందర్ తో పాటు చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డిని ఖచ్చితంగా ఇద్దరిని మార్చేటువంటి ఆస్కారం ఉంటుంది. చేవెళ్ల నుంచి ఒకవేళ కనుక సునీతా మహేందర్ రెడ్డి బరిలో ఉన్నప్పటికీ అక్కడ కొంత గెలిచేటువంటి ఓట్స్ ఉండేటి, కానీ సునీతా మహేందర్ రెడ్డిని చేవెళ్ల నుంచి తీసుకొని వచ్చి ఆమెను మల్కాజ్గిరిలో పడేయడం ద్వారా అక్కడ కొంత బీజేపీ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి యొక్క సొంత పార్లమెంట్ సెగ్మెంట్ అయినటువంటి మల్కాజ్గిరిలో మరి కాంగ్రెస్ పార్టీ కొంత గడ్డుకాలం అన్నటువంటిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్కన రేవంత్ రెడ్డి పైన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ ఒక పక్కన బలమైనటువంటి నేతగా బరిలోకి దిగుతున్నటువంటి ఈటెల రాజేందర్ పట్ల కొంత సానుకూలంగా ఉంది. అక్కడ సరైనటువంటి అభ్యర్థులు లేదన్నటువంటి భావనకు రావడం జరిగింది. అక్కడ ఈటెల రాజేందర్ ని ఢీకొట్టేటువంటి సత్తా సునీతా మహేందర్ రెడ్డికి లేదన్నటువంటి భావనకు రావడం జరిగింది. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులంతా కూడా మరి ఇక్కడ రేవంత్ రెడ్డి లేకపోయిండు, మరి సునీతా మహేందర్ రెడ్డికి ఏ విధంగా మేము సపోర్ట్ చేయగలుగుతాం. నిన్నగాక మొన్న వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీలో ఇన్ని రోజులు పనిచేసినటువంటి వాళ్ళ ఆయన ఎవరైతే సునీతా మహేందర్ రెడ్డి యొక్క భర్త ఎవరైతే ఉన్నారో ఆయన మంత్రి పదవిని కూడా అనుభవించడం జరిగింది. ఈమె జడ్పీ చైర్పర్సన్ గా పనిచేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి వలసవాదులకి మేము ఏ విధంగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు బహిరంగంగా విమర్శలు చేసినటువంటి నేపథ్యం. అంతేకాకుండా రంజిత్ రెడ్డి చేవెళ్లలో ఉన్నటువంటి రంజిత్ రెడ్డి పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. అక్కడ ఆయన ఎంపీగా పనిచేస్తున్నటువంటి దశలో అనేక రకాలైనటువంటి కుంభకోణాలకు పాల్పడడం, అక్రమాలకు పాల్పడినటువంటి అభియోగం ఉన్నటువంటి సందర్భంలో చేవెళ్లలో కూడా అదే పరిస్థితి కొనుక్కుంది. రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడం ద్వారా ఆయన కూడా టికెట్ బీఆర్ఎస్ పార్టీ రేపో ఎల్లుండో అనౌన్స్మెంట్ చేస్తుంది అన్నటువంటి సందర్భంలో ఆయన నేరుగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి టికెట్ తీసుకొచ్చుకోవడం జరిగింది. ఆయన పట్ల కూడా తీవ్రమైనటువంటి అంటే గెలిచేటువంటి చోట్ల ముఖ్యంగా చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉండేది. మల్కాజ్గిరిలో అదే పరిస్థితి ఉండేది. సికింద్రాబాద్ లో సైతం అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కనుక నిలబెట్టినట్టయితే అంటే వలస వచ్చినటువంటి వాళ్ళకి కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి కనుక టికెట్ ఇచ్చినట్టయితే కొంత ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉండేది. మరో పక్కన వరంగల్లో కీలకమైనటువంటి స్థానం. వరంగల్లో ఎవరిని నిలబెట్టినప్పటికీ కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో ఇన్ని రోజులు కానీ సీనియర్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరిని నిలబెట్టినా ఇందిరే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్టేషన్ కన్పూర్ నుంచి పోటీగా చేసినటువంటి సింగపూరం ఇందిరే కావచ్చు, మరొక పక్కన అక్కడ దొమ్మడి సామయ్య, ఈ ఇద్దరిట్లలో ఎవరిని నిలబెట్టినా కానీ అక్కడ గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీకి నల్లేరు మీద నడకయ్యేటువంటి అవకాశం ఉండేది. కానీ అక్కడ అనూహ్యంగా కడియం కావేరి ఒకవేళ కడియం శ్రీహరిని అభ్యర్థిగా నిలబడ్డప్పటికి కూడా ఏదైతే దానం నాగేందర్ లాగానే కడియం శ్రీహరిని సైతం మరి ఒకవేళ స్టేషన్ కన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కడియం శ్రీహరికి వరంగల్ ఎంపీగా ఆయనకు టికెట్ అవకాశం ఇచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ కొంత అడ్వాంటేజ్ అయ్యేటువంటి అవకాశం ఉండేది. కానీ అక్కడ తన కూతురైనటువంటి కడియం కావ్యకి ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీలందరూ కూడా బగ్గుమంటా ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి పనిచేసినటువంటి కీలకమైనటువంటి నేతలంతా కూడా వాళ్ళు సమయం కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఇంటర్నల్ గా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయొద్దు అన్నటువంటి ఉద్దేశం ఉన్నది. లోపల కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలన్నటువంటి భావన ఉన్నప్పటికీ కూడా ఒకవేళ కనుక వాళ్ళు వచ్చినటువంటి నేపథ్యం సరైనటువంటి సమయం కాదు, ఇప్పుడు కేవలం టికెట్ల కోసం మాత్రమే రావడం జరిగింది. వాళ్ళను ఓడించేటువంటి కంకణం వీళ్ళు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కీలకమంగా పనిచేసినటువంటి ఇన్ని రోజులు పనిచేసినటువంటి నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అందుకోసం అని చెప్పేసి గెలిచేటువంటి చోట్ల సుమారుగా 4 నుంచి 5 స్థానాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీలో కండువ కప్పుకొని టికెట్లు తెచ్చుకున్నటువంటి వాళ్ళ పట్ల కాంగ్రెస్ పార్టీలందరూ కూడా బగ్గుమంటా ఉన్నారు. ఇదే విషయాన్ని పరుమాలను
సునీల్ కనుగోలు హెచ్చరించినప్పటికీ కూడా అక్కడ రేవంత్ రెడ్డి యొక్క వ్యక్తిగతమైనటువంటి స్ట్రాటజీని ఉపయోగించడం జరిగిందనేది కొన్ని ఆరోపణలు వినపడతా ఉన్నాయి. మరి ఇది పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏ విధంగా మలుపు తిరుగుతా ఉంది, ఒకవేళ కనుక నిజంగా సునీల్ కనుగోలు ఇప్పటికే ఆయనను హెచ్చరించినట్టు ఉంటే, హెచ్చరించిన తీరు మార్చుకుపోయినట్టు ఉంటే, రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సునీల్ కనుగోలు చెప్పినటువంటి 5 సీట్లు ఏవైతే ఉన్నాయో ఈ 5 సీట్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కనుక ఓడిపోయినట్టు ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి ఏఐసిసి పెద్దలు కూడా రేవంత్ రెడ్డి పైన మరి చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి తరుణం ఏంటిదంటే ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ ని అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలి. రేపు బీజేపీ పార్టీని దించాలన్నా ఇంకా అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలని చెప్పేసి, ఫోకస్ చేయాలని చెప్పేసి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలకు ఆదేశాలు జారీ చేసినటువంటి సందర్భంలో ఇట్లాంటి అనూహ్యమైనటువంటి నిర్ణయాల పట్ల పార్టీ పరుగు పోతా ఉంది. పార్టీ కూడా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలు కూడా వాళ్ళు కూడా ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వీళ్ళ మీద ఉంటుంది. కాబట్టి కార్యకర్తలకు తెలియకుంటూ, సీనియర్లకు తెలియకుంటూ వచ్చినటువంటి నేతలకు కనువ కప్పడం వల్ల పార్టీ నాశనం అయిపోతుంది అన్నటువంటి భావనకి సునీల్ కనుగోలు ఇప్పటికే రేవంత్ రెడ్డికి హెచ్చరించినట్టుగా తెలుస్తా ఉంది. ఒక పక్కన ఆయన పైన కొంత ఫైర్ అయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. చూద్దాం మరి ఇక ఇంకొక ఉన్నటువంటి ఈ నెల రోజుల టైంలో కాంగ్రెస్ పార్టీ ఫలితాలు కనుక సానుకూలంగా రానట్టయితే కొంత రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి గారికి అయితే కొంత ఇబ్బంది అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది.